అన్నదాత సుఖీభవ అన్నాడు రైతులను మోసం చేసేందుకు. అప్పుడేమన్నాడు, పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ పేరుతో నేను సంవత్సరానికి 20,000 ఇస్తానన్నాడు. ఇంతకుముందు కూడా మన బడ్జెట్ ప్రెజెంటేషన్ లో ఇదే ఆయన అన్న మాటలు, ఆయన నోట్లో నుంచి వచ్చిన ఆ మాటలు ప్లే చేసి వినిపించారు అందరికీ కూడా. కావాలంటే మళ్ళీ ప్లే చేద్దాం. మడమ తిప్పడు, మాట తప్పడు. అవును, ఇప్పుడేమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఆ రోజు చెప్పలా. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. చూడండి ఎంత గొప్పగా అబద్ధాలు ఆడగలుగుతాడు మనిషి. అన్నదాత సుఖీభవ అని చెప్పి ఇప్పుడు ఇచ్చేది కాక 20,000 ఇస్తానని చెప్పి చెప్పినాడు. మొదటి ఏడాది ఎగ్గొట్టేసినాడు. రెండో ఏడాది 20,000కు గాను ముక్కి అప్పుడు ఒక 5,000 అప్పుడు ఒక 5,000 ఇచ్చినాడు. అంటే 2 ఏళ్ళకి కలిపి 40,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాల్సింది 40,000కు గాను ఇచ్చింది కేవలం 10,000. అంటే 30,000 రూపాయలు ప్రతి రైతుకు బాకీ. ఇది ఎప్పుడు ఇస్తావు స్వామి ఆ రైతులకు అందరికీ? రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని అడిగితే నోరు కూడా మెదపడం లేదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల తర్వాత పైగా మా ప్రభుత్వ హయాంలో 53,52,000 మంది రైతులకు మా ప్రభుత్వ హయాంలో రైతు భరోసాను వర్తింపజేసి మేము ఇస్తే ఈయన హయాంలో ఈయన 46,85,000 మందికి కుదించేసినాడు. అంటే దాదాపుగా 7 లక్షల మంది రైతులను ఎగరగొట్టేసినాడు. కౌలు రైతులకు ఒక పైసా కూడా ఇవ్వాల.